రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ GNVS మహాలక్ష్మిని ఆహ్వానించారు. ఆమెను సత్కరించారు. ఈ కార్యక్రమం NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ GVS నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ BHV రమాదేవి పురాణ కాలం నుండి ఎన్నో అద్భుతాలు సాధించిన మహిళా మనుల గురించి ప్రస్తుతించారు. యూత్ రెడ్ క్రాస్ డాక్టర్ GVNSS మహాలక్ష్మి మాట్లాడుతూ మహిళగా పుట్టడం ఎంతో అదృష్టమని, ఎవరికీ లేని ఎన్నో వరాలు భగవంతుడు మహిళలకు ప్రసాదించాడని, స్త్రీ కంటే ఓర్పు నేర్పు మరెవరికీ ఉండదని తెలియజేశారు. 2003 నుండి ఆదిత్యలో NSS క్యాంపులలో అనేక ఉపన్యాసాలు ఇచ్చారని ఆమె తెలియజేశారు. ఆదిత్య వాళ్ళు క్రమశిక్షణలో సేవలో ముందుంటారని, ఇటీవల రక్తదానం కూడా చేశారని చెప్పారు. తమిళనాడులో అమ్మాయి పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంబరాలు చేసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో NSS లీడర్ సుమ బృందం ఓ మహిళ అనే నృత్య రూపకాన్ని ప్రదర్శించగా ప్రేక్షకులను అలరించింది. హరిప్రియ శ్రే సరస్వతి అనే శాస్త్రీయ గీతం పాడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రామ్ ఆఫీసర్స్ K మహేశ్వరి, పోలుకొండ సాయి, కొందరు మహిళా ఉపన్యాసకులు పాల్గొన్నారు. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ SKL రెహమాన్ ముఖ్య అతిథిని సత్కరించడం తనకు అదృష్టకరమని, ఆనందమని తమ విద్యార్థులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనగణమనతో కార్యక్రమం ముగించారు. కాబట్టి చూడమ్మా, గర్ల్స్ స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదన్నా సాధించవచ్చు, సాధించగలరు. కానీ ప్రతి దానికి ప్రాపర్ గైడెన్స్ తీసుకుని చేయించాలి. మీ పేరెంట్స్ గైడెన్స్ కానీ, మీ టీచర్స్ గైడెన్స్ కానీ తీసుకుని చేస్తే లైఫ్లో మీరు మంచిగా ఫ్లరిష్ అవుతారు. ఏం గుర్తుంచుకునే పనులు చేశాం అనేటువంటిది కూడా ఉండాలి. ఓకేనా? మహిళ లక్షణాలు ఎలా ఉంటాయో చాలా ఉదాహరణలతో సోదాహరణంగా పురాణ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా రమాదేవి మేడం గారు వివరించేశారు. మీకు కూడా లైబ్రరీలో చాలా మెటీరియల్ దొరుకుతుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అన్నింటికంటే చేతిలోనే ఉంటుంది మీకు ఫోన్లో. సో ఇవన్నీ మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకుని మన మహిళలను గుర్తు తెచ్చుకోవాలి.